మీ చుట్టూ ఉన్న ప్రతి టీ స్టాల్లో, ప్రతి కిరాణా షాప్లో ఒక కామన్ ప్రోడక్ట్ ఉంటుంది. అది రోజుకి లక్షల ప్యాకెట్స్ సెల్ అవుతుంది. కానీ ఆ ప్యాకెట్స్ మీద మీ పేరు ఎందుకు లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? షాకింగ్ నిజం ఏంటంటే ఈ బిజినెస్కి డిగ్రీ అవసరం లేదు, పెద్ద ఫ్యాక్టరీ అవసరం లేదు, క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. 15,000తో స్టార్ట్ అయ్యే బిజినెస్ ఒక నార్మల్ ఫ్యామిలీకి మంత్లీ 25,000 నుంచి 75,000 ఇన్కమ్ ఇస్తుంది. ప్రాబ్లం బిజినెస్ లేక కాదు ఫ్రెండ్స్, కరెక్ట్ బ్లూ ప్రింట్ లేక. ఈ వీడియోలో నేను ఆ బ్లూ ప్రింట్ని స్టెప్ బై స్టెప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. చాలామంది అనుకుంటారు బిజినెస్ అంటే పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద ఇన్వెస్ట్మెంట్, పెద్ద రిస్క్ అని. కానీ ఈ వీడియోలో నేను చూపించబోతున్న బిజినెస్ 15,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, అది కూడా ఇంటి నుంచి. ఇండియాలో పొటాటో చిప్స్ మార్కెట్ వాల్యూ 50,000 crores పైన ఉంది. ఈ మార్కెట్లో ఆల్రెడీ బిగ్ బ్రాండ్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ బ్రాండ్ బేస్డ్ కాదు, హ్యాబిట్ బేస్డ్ బిజినెస్. కరెక్ట్ బ్లూ ప్రింట్ ఫాలో అయితే చిన్న బ్రాండ్ అయినా కూడా మంచి సక్సెస్ అచీవ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొటాటో చిప్స్ బిజినెస్ స్మాల్ స్కేల్లో ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత ఎలా స్కేల్ అప్ చేయాలి, మెషినరీ కాస్ట్ ఎంత, రా మెటీరియల్ ఎంత, ప్రైసింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, పాపులర్ ఫ్లేవర్స్ ఏంటి, ఫ్లేవర్ వైజ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్యాకెట్ డిజైన్ అండ్ కలర్ లాజిక్ ఏంటి, సెల్లింగ్ ఛానల్స్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ డిఫరెన్స్ ఏంటి, ఆయిల్ అండ్ కాస్ట్ కంట్రోల్ ఎలా మెయింటైన్ చేయాలి, బ్రేక్ ఈవెన్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, అండ్ ఫైనలీ మంత్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు. డ్రీమ్స్ అందరికి ఉంటాయి, కానీ యాక్షన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈ వీడియో చూసాక మీరు ఆ తక్కువ మందిలో ఉండాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్: వై చిప్స్ బిజినెస్ నెవర్ ఫెయిల్స్? చిప్స్ డైలీ కన్జంప్షన్ ప్రోడక్ట్, లగ్జరీ కాదు. కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరూ కస్టమర్స్. 5 to 10 రూపీస్లో ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే స్నాక్. సీజన్ డిపెండెన్సీ లేదు, 12 months డిమాండ్ ఉంటుంది. విలేజ్, టౌన్, సిటీ అన్ని ప్లేసెస్లో సెల్ అవుతుంది. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 ఛానల్స్లో సెల్ చేయొచ్చు. పొటాటో చిప్స్ బిజినెస్ ట్రెండ్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ఇమోషన్. డైలీ లైఫ్లో అలవాటైన బిజినెస్. అలవాట్లు ఎప్పటికీ ఫెయిల్ అవ్వవు. అందుకే లేస్, బింగో, బాలాజీ లాంటి బ్రాండ్స్ స్మాల్గా స్టార్ట్ అయ్యి ఇవాళ క్రోర్స్లో టర్నోవర్ చేస్తున్నాయి. ఇప్పుడు రియల్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. పొటాటో చిప్స్ బిజినెస్ని మనం 2 స్టేజెస్లో చూడొచ్చు. స్టేజ్ 1 స్మాల్ స్కేల్ హోమ్ బేస్డ్ యూనిట్. స్టేజ్ 2 సెమీ ఆటోమేటిక్ సెటప్ యూనిట్. ఫస్ట్, ఫుడ్ బిజినెస్ కాబట్టి ఒక ఇంపార్టెంట్ పాయింట్: హైజీన్ అండ్ ఫుడ్ సేఫ్టీలో కాంప్రమైజ్ చేయకూడదు. హెయిర్ క్యాప్, గ్లౌస్ కంపల్సరీ. క్లీన్ వాటర్ యూజ్ చేయాలి. ఆయిల్ డైలీ ఫిల్టర్ చేయాలి. రా మెటీరియల్ డ్రై ప్లేస్లో స్టోర్ చేయాలి. ఈ డిసిప్లిన్ ఫాలో అయితే కస్టమర్ ట్రస్ట్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. స్టేజ్ 1 స్మాల్ స్కేల్ పొటాటో చిప్స్ బిజినెస్. స్మాల్ స్కేల్ అంటే ఇంత నుంచి కిచెన్ నుంచి, చిన్న రూమ్ నుంచి స్టార్ట్ చేయడం. 100 to 150 స్క్వేర్ ఫీట్ స్పేస్ చాలు. మ్యాన్ పవర్ 1 to 2 persons. ఫ్యామిలీ హెల్ప్ ఉంటే బెస్ట్. రిక్వైర్డ్ సింపుల్ మెషినరీ. మాన్యువల్ పొటాటో స్లైజర్ 1,500 రూపీస్. గ్యాస్ స్టవ్ 3,000 రూపీస్. బిగ్ ఫ్రైయింగ్ ప్యాన్ 2,500 రూపీస్. ఆయిల్ స్ట్రైనర్ 800 రూపీస్. వెయింగ్ స్కేల్ 1,500 రూపీస్. హ్యాండ్ సీలింగ్ మెషిన్ 2,000 రూపీస్. టోటల్ సెటప్ కాస్ట్ 12,000 to 15,000 రూపీస్ మాత్రమే. క్వాలిటీ కంట్రోల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చిప్స్ డార్క్ కలర్ వస్తే ఆయిల్ ప్రాబ్లం. చిప్స్ సాగీగా ఉంటే మాయిశ్చర్ ఇష్యూ. ప్రతి బ్యాచ్లో టేస్ట్ చెక్ కంపల్సరీ. డైలీ 20 kilograms పొటాటో యూజ్ చేస్తే
అప్రాక్సిమేట్లీ 6 కిలోగ్రామ్స్ చిప్స్ వస్తాయి. 30 గ్రామ్ ప్యాకెట్స్ చేస్తే అరౌండ్ 200 ప్యాకెట్స్. 1 ప్యాకెట్ సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ అయితే డైలీ సేల్స్ 2000 రూపీస్. డైలీ ఎక్స్పెన్స్ అప్రాక్సిమేట్లీ 900 రూపీస్. డైలీ ప్రాఫిట్ 1100 రూపీస్. మంత్లీ 25 days అప్రాక్సిమేట్లీ 25,000 రూపీస్ ప్లస్. స్మాల్ స్కేల్లో సెల్లింగ్ ఎలా అంటే లోకల్ కిరాణా షాప్స్, టీ స్టాల్స్, స్ట్రీట్ వెండర్స్, స్కూల్స్ నియర్ బై, వీక్లీ మార్కెట్స్. ఫస్ట్ ఫ్రీ శాంపిల్స్ ఇవ్వండి. ఫ్రీ శాంపిల్స్ మీ ఫస్ట్ మార్కెటింగ్ టూల్. క్రెడిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అన్కంట్రోల్డ్ క్రెడిట్ వల్ల చాలా బిజినెసెస్ ఫెయిల్ అవుతాయి. స్మాల్ స్కేల్లో షెల్ఫ్ లైఫ్ 7 to 10 days మాత్రమే ఉంటుంది. అందుకే ఎయిర్ టైట్ ప్యాకింగ్ కంపల్సరీ. 15,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి 1 monthలో బ్రేక్ ఈవెన్. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ రావడం పాసిబుల్. డిమాండ్ స్టేబుల్ అయ్యాక ఇప్పుడు స్కేలప్ చేయొచ్చు. స్టేజ్ 2 సెమీ ఆటోమేటిక్ పొటాటో చిప్స్ బిజినెస్. 300 to 500 స్క్వేర్ ఫీట్ స్పేస్ కావాలి. మ్యాన్ పవర్ 3 to 4 people. రిక్వైర్డ్ మెషీన్స్: పొటాటో స్లైసింగ్ మెషీన్ 30,000 రూపీస్. కంటిన్యూస్ ఫ్రైయర్ 2 lakh రూపీస్. ఆయిల్ ఫిల్టర్ మెషీన్ 30,000 రూపీస్. ఫ్లేవర్ మిక్సింగ్ డ్రమ్ 25,000 రూపీస్. సీలింగ్ మెషీన్ 60,000 రూపీస్. టోటల్ మెషినరీ కాస్ట్ 4 to 5 lakh రూపీస్. లైసెన్సెస్ FSSAI, GST, లోకల్ ట్రేడ్ లైసెన్స్. డైలీ 100 కిలోగ్రామ్ పొటాటో యూజ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 30 కిలోగ్రామ్ చిప్స్ వస్తాయి. 30 గ్రామ్ ప్యాకెట్స్ అయితే 1000 ప్యాకెట్స్. సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ పర్ ప్యాకెట్ అయితే డైలీ సేల్స్ 10,000 రూపీస్. డైలీ ఎక్స్పెన్స్ అప్రాక్సిమేట్లీ 7,000 రూపీస్. డైలీ ప్రాఫిట్ 3,000 రూపీస్. మంత్లీ ప్రాఫిట్ 75,000 రూపీస్ ప్లస్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్: ఫ్లేవర్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్. పాపులర్ ఫ్లేవర్స్: క్లాసిక్ సాల్టెడ్, మాస్ మార్కెట్. మసాలా, యూత్ అండ్ స్పైస్ లవర్స్. క్రీమ్ అండ్ అనియన్, అర్బన్ ఫ్యామిలీస్. పెరి పెరి, ప్రీమియం సెగ్మెంట్. ప్యాకెట్ కలర్ లాజిక్ ఫాలో అవ్వాలి. సాల్టెడ్ yellow, మసాలా రెడ్ ఆర్ ఆరెంజ్, క్రీమ్ అండ్ అనియన్ గ్రీన్, పెరి పెరి డార్క్ రెడ్ ఆర్ బ్లాక్. కస్టమర్ ప్యాకెట్ చూసి ఫ్లేవర్ గెస్ చేయగలగాలి. ఇదే బ్రాండింగ్ సైకాలజీ. ప్రైసింగ్ స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్. 5 రూపీ ప్యాకెట్ వాల్యూమ్ గేమ్, స్కూల్స్, టీ స్టాల్స్. 10 రూపీ ప్యాకెట్ మెయిన్ ప్రాఫిట్ డ్రైవర్. 20 రూపీ ప్యాకెట్ ప్రీమియం మార్జిన్ ప్రోడక్ట్. డిమాండ్ స్టేబుల్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ని యాడ్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ అంటే మార్జిన్ తక్కువ కానీ వాల్యూమ్ ఎక్కువ. ఆయిల్ మేనేజ్మెంట్లో స్ట్రిక్ట్ ఉండాలి. ఆయిల్ మ్యాక్స్ 2 to 3 సైకిల్స్ రీయూజ్ మాత్రమే. డార్క్ ఆయిల్ బ్రాండ్ ఇమేజ్ని డెస్ట్రాయ్ చేస్తుంది. బ్రాండ్ నేమ్ సింపుల్ అండ్ ఈజీ ఉండాలి. లోకల్ కనెక్ట్ ప్లస్ ఇంగ్లీష్ మేక్స్ బెస్ట్. ట్రేడ్ మార్క్ లేటర్ స్టేజ్లో చేయొచ్చు. కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 100 కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కంపల్సరీ. 1 ఫ్లేవర్ హిట్ అయితే అదే పుష్ చేయాలి. కాంపిటీషన్ ఉంది అని భయపడకండి. క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీలో కాంపిటీషన్ చాలా తక్కువ. స్కేలింగ్ రోడ్ మ్యాప్ సింపుల్గా చెప్పాలంటే: ఇయర్ 1 లోకల్ మార్కెట్ క్యాప్చర్, ఇయర్ 2 డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్, ఇయర్ 3 సూపర్ మార్కెట్ అండ్ ప్రైవేట్ లేబుల్ ఎంట్రీ. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, పొటాటో చిప్స్ బిజినెస్ ఓవర్ నైట్ రిచ్ స్కీమ్ కాదు. ఇది పేషెన్స్, క్వాలిటీ, కన్సిస్టెన్సీ బిజినెస్. స్మాల్గా స్టార్ట్ చేసి లోకల్ మార్కెట్ని క్యాప్చర్ చేసి స్లోగా బ్రాండ్ బిల్డ్ చేస్తే ఈ బిజినెస్ మీ లైఫ్ని చేంజ్ చేయగలడు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కమెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో. బిజినెస్ బ్లూ ప్రింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.